ఓం నమో వెంకటేశాయ. సర్వవస్తూపదర్శన సర్వజీవాపకర్షణ గోవింద గోవింద. సకలజనియుతానాం ద్రష్టృరూపో దృగాత్మా శకలచితియుతానాం భానరూపశ్చిదాత్మా సతతనియమితానాం భర్తృరూపో మహాత్మా శృతిపథ విదితోసౌ సర్వరూపః పరాత్మా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మహాయోగ పీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాస్కరే వహ్ని బింబార్ధమధ్యే సమాసీనమోంకర్ణికేష్టాక్షరాబ్జే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః త్రయోదశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః దుర్భావలగ్న మనసః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. నేత్రానందరావు గారికి కంటిలో చిన్న సమస్య ఉంది. ఆ సమస్యని పాపం తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తూ తన మిత్రుడు నేత్రేశ్వరరావు గారికి ఫోన్ చేశాడు. అయ్యా, కంట్లో బాగా ఇబ్బందిగా ఉంది, మీరు దీని సంగతి చూడవలసింది అని. నేత్రేశ్వరరావు గారు అన్నారు, నేను ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను, నువ్వు వచ్చి ఇంటికి వచ్చి నన్ను పలకరిస్తే నేను ఇంట్లోనే నీకు వైద్యం చేస్తాను. క్లినిక్కి కానీ మరో చోటుకి కానీ వెళ్ళకు, నన్ను ఎక్కడా వెతకద్దు, ఇంట్లోనే ఉన్నాను, మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఇంటికి వచ్చేసి ఇంట్లో వైద్యం చేయించుకో, నువ్వు నా మిత్రుడివే కాబట్టి నీకు ఇంట్లో కూడా నేను వైద్యం చేస్తాను అన్నారు. నేత్రానందరావు గారు బయలుదేరారు. బాగా ఎండగా ఉంది, మిట్ట మధ్యాహ్నం ఎండగా ఉంది. ఎండలో నడుచుకుంటూ వెళ్ళి కష్టపడి అసలే సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు ఈ ఎండ కూడా ఇంకా ఎక్కువ బాధించింది. ఈ బాధతో
నేత్రేశ్వరరావు గారు డాక్టర్ గారింటికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నారు అని చూశాడు. నేత్రేశ్వరరావు గారు పొద్దునుంచి పని చేసి చేసి కొంచెం అలిసిపోయినట్టున్నారు. మిట్ట మధ్యాహ్నం కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకుందామని, అందులోనూ మిత్రుడు వస్తున్నాడు అనే ఆలోచనతో లివింగ్ రూమ్లోనే సోఫాలోనే పడుకుని ఉన్నాడు. మిత్రుడు వస్తాడు, వచ్చిన వెంటనే లోపలికి వస్తాడు. లోపలికి వస్తూనే సోఫాలో పడుకున్నవాడు కాస్త లేచి మిత్రుడి పని చూడవచ్చు అని. ఈ మిత్రుడు వెళ్ళాడు. నేత్రానందరావు గారు వెళ్ళాడు. కంటి సమస్య ఉన్న నేత్రానందరావు గారు వెళ్ళారు. లోపలికి వెళ్ళారు కదా, అసలే కంటి సమస్యతో ఉన్నాడు. ఎండలో నడిచొచ్చాడు. నడిచొచ్చేసరికి లోపలంతా చిమ్మ చీకటిగా ఉంది. ఏమీ కనిపించటం లేదు. పిలిచాడు, మిత్రుడు పేరు పెట్టి పిలిచాడు. అయితే మిత్రుడు మంచి నిద్రలో ఉన్నాడు. శ్రమపడి ఉన్నాడు కాబట్టి గాఢ నిద్రలో ఉన్నాడు. మిత్రుడు లేవలేదు. తట్టి లేపుదాము అని నేత్రానందరావు గారి ఆలోచన. అందుకని ఏం చేశాడంటే వెతకటం మొదలుపెట్టాడు. ఈయన లివింగ్ రూమ్లో ఉంటానన్నాడు, మాట తప్పడు. ఇక్కడే కూర్చుని ఉంటానన్నాడు, మాట తప్పడు. బహుశా నిద్రపోయి ఉంటాడు, లేదా వేరే ఏదో అయి ఉంటుంది. మనం తట్టి గనక లేపితే లేస్తాడు అని అనుకున్నాడు. అనుకుని మొదలు అక్కడుండే బీరువాని తడిమి చూశాడు. గోడ వైపు తడిమి చూశాడు. తడిమి చూస్తే అది బీరువా అని తెలిసింది. ఓహో, ఇది మన మిత్రుడు కాడు, ఈ బీరువా ఇది మిత్రుడు కాడు అనే సంగతి తేల్చుకున్నాడు. కిటికీ దగ్గరికి వెళ్ళాడు. కిటికీని ఒకసారి తడిమి చూశాడు. ఓహో, ఇది కిటికీ, ఇది మన మిత్రుడు కాడు అని అనుకున్నాడు. అలా ఆ గదిలో ఉండే వస్తువులన్నిటినీ ఒకసారి తడిమి చూశాడు. తడిమి చూసి ఇవేవి నా మిత్రుడు కారు, మిత్రుడు ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు వెతుకుదామని సోఫా దగ్గరికి వెళ్ళాడు. సోఫా దగ్గరికి వెళ్ళి సోఫాని తడిమి చూశాడు. సోఫాని తడిమి చూస్తే అది మెత్తగా తగిలింది. మెత్తగా తగిలినా సరే ఇది నా మిత్రుడు కాడు. కొంచెం సోఫాలో వెతికితే ఒక శరీరం లాంటిది కనిపించింది. తడిమాడు. తడిమితే మిత్రుడు అని తెలిసింది. వీడే నా మిత్రుడు, ఇతనే నాకు కావలసినటువంటి డాక్టరు, ఇతనే నాకు ప్రస్తుతం నాకుండేటువంటి సమస్యని దూరం చేసేవాడు అని అనుకున్నాడు. ఆయన్ని లేపాడు. ఆయన లేచాడు. నేత్రేశ్వరరావు గారు డాక్టర్ గారు లేచారు. లేచి మిత్రమా ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు. అడిగితే అరగంట అయింది అన్నాడు. అరగంటగా ఏం చేస్తున్నావు నన్ను లేపకుండా అని అడిగాడు. ఏం చేస్తున్నానేంటి, నిన్ను వెతుకుతున్నాను అన్నాడు. నన్ను వెతకడం ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను, చెప్పాను కదా నీకు లివింగ్ రూమ్లో సోఫాలోనే కూర్చుని ఉంటానని తెలుసు కదా నీకు, నువ్వెందుకు వేరే చోట వెతికావు అన్నాడు. వేరే చోట ఎక్కడా వెతకలేదు, ఈ గదిలోనే వెతికాను అన్నాడు. ఈ గదిలో ఎక్కడెక్కడ వెతికావు అంటే బీరువా దగ్గర వెతికాను, కిటికీ దగ్గర వెతికాను, టీవీ దగ్గర వెతికాను, మరో చోట వెతికాను. వెతుకుతూనే ఉన్నాను. చివరికి సోఫా దగ్గరకు వచ్చాను. సోఫా దగ్గరకు వచ్చి సోఫా మీద చేయి పెట్టిన తర్వాత సోఫా కూడా కాదని తేలిన తర్వాత నిన్ను ముట్టుకున్నాను, నువ్వు దొరికావు, నువ్వు లేచావు అన్నాడు. అంటే డాక్టర్ గారు నేత్రేశ్వరరావు గారు అన్నారు, అదేం పని చేశావు నువ్వు, నన్ను వెతకాలి, నువ్వు నా కోసం వచ్చావు, నా కోసం వచ్చిన వాడివి నేనుండే చోట వెతుకుతున్నావు, బాగానే ఉంది. నేనుండే చోట అంటే నేనుండే చోటు నా ఇల్లు, నా ఇంట్లోనే ఉంటానన్నాను. అందులోనూ నీకు ప్రత్యేకించి అడ్రస్ కూడా చెప్పాను, లివింగ్ రూమ్లోనే ఉంటాను అని. లివింగ్ రూమ్లో ఉంటాను అని తేలిన తర్వాత లివింగ్ రూమ్లో కిటికీ దగ్గర బీరువాకు ఆనుకునో లేదా టీవీ స్టాండ్ దగ్గర కూర్చుని ఉండను కదా, నేను ఉంటే సోఫాలో కూర్చుని ఉంటాను, లేదా తలుపు దగ్గర నువ్వు వస్తూనే ఆహ్వానించడానికి అక్కడ నిలుచుంటాను. అంతే తప్ప నువ్వు ఎక్కడెక్కడో వెతికి అరగంట సేపు కాలయాపన చేశావు కదా, అరగంట సేపు కాలయాపన చేసి అనవసరంగా నీ కంటి నొప్పిని అరగంట సేపు పెంచుకున్నావు కదా, దీనివల్ల ఏం లాభం? నువ్వు ఇంకొంచెం ఆలోచన చేసి ఉండాల్సింది. ఇంకొంచెం ఆలోచనతో ప్రయత్నం చేసి ఉంటే నువ్వు వచ్చిన వెంటనే నన్ను పట్టుకునేందుకు ఆస్కారం దొరికి ఉండేది. ఏమి ఆస్కారం అంటే, ఇంట్లో ఉండే మనిషి ఇంట్లో కొన్ని ప్రదేశాలలో తొందరగా దొరుకుతాడు. ఆయన కిటికీ దగ్గరకు వెళ్ళడం అని కాదు, లేదా బీరువా దగ్గర పుస్తకాలు తీసుకోవడానికి వెళ్ళడం అని కాదు, లేదా టీవీ దగ్గర టీవీ ఆన్ చేయడానికి వెళ్ళడం అని కాదు, మరో చోటుకు వెళ్ళడం అని కాదు, కానీ నియతమైనటువంటి ప్రదేశాలలో తొందరగా దొరుకుతాడు అనేటువంటి ఆలోచన చేసి ఉండాల్సింది. చేసుంటే నీకు ఈ అరగంట నొప్పి తగ్గి ఉండేది అని చెప్పాడు. ఇది చాలా చిన్న ఉదాహరణగా కనిపిస్తున్న చాలా విలువైనటువంటి ఉదాహరణ.
మానవులు పరమాత్మను వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, బయటంతా వెతుకుతున్నారు, లోపల వెతుకుతున్నారు, ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని వెతుకుతున్నారు. కానీ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా మనం ఆయన్ని వెతుక్కోవాలి, ఏ రకంగా కనిపెట్టాలి అనే విషయంలో సరి అయినటువంటి దారిని అవలంబిస్తున్నట్టుగా లేదు. వారికి సరి అయినటువంటి మార్గదర్శనం చేయటం కోసం, వారికి కాలయాపన కాకుండా ఉండేందుకు పరమాత్మ ఈ గీతామృతాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు. ఆ ఉపదేశంలో భాగంగానే నిన్నటి రోజున ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః అని చెప్పాడు. ఆ పరమాత్మ ఎక్కడో కాదు, ఈ దేహంలోనే ఉన్నాడు. బయట ఎక్కడా వెతకనక్కర్లేదు. బయట పరమాత్మను చూడమనటం అనేది వేరే ఇష్యూ. కానీ బయట పరమాత్మను వెతకనక్కర్లేదు. దేహేస్మిన్, ఈ శరీరంలోనే పరమాత్మ ఉన్నాడు. ఈ శరీరంలోనే పరమాత్మను వెతుక్కోవచ్చు. అయితే ఇల్లు లాంటి ఈ శరీరంలో పరమాత్మను వెతకటం ఎట్లా, పరమాత్మను కనిపెట్టడం ఎట్లా, పరమాత్మ ఎక్కడ ఉన్నాడో పట్టుకోవటం ఎట్లా అనే ప్రశ్నలు రావచ్చు. వస్తే పరమాత్మను వెతకడానికి ఉపాయాలను నేను చెప్తాను అని ఉపద్రష్ట. ప్రతి క్రియను ఎవరు గమనిస్తున్నారు, శరీరంలో జరిగేటువంటి ప్రతి మానసిక క్రియను, ప్రతి ఇంద్రియల క్రియను, అలాగే ప్రతి సుఖ దుఃఖాల అనుభవాన్ని, వీటన్నిటినీ ఎవరు గమనిస్తున్నారు, ఎవరు దగ్గరుండి చూస్తున్నారు, ఎవరిది ఈ చైతన్య శక్తి అని గనక వెతకటం మొదలు పెడితే ఆ వెతుకులాటకి ఎవరైతే దొరుకుతారో ఆయనే పరమాత్మ. అందువలన ఈయనను ఉపద్రష్ట, సమీపస్థ సంద్రష్ట అని అంటారు. ఎవరు ఈ క్రియలన్నిటినీ నిషేధించకుండా చూస్తూ ఊరికే ఉన్నారు, ఎవరు ఉదాసీనంగా ఉన్నారు అని వెతకలాడటం మొదలు పెడితే దానికి సమాధానంగా ఎవరైతే దొరుకుతారే ఆయనే అనుమంత, అనుమోదిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి క్రియను, ప్రతి పనిని, ప్రతి వికారాన్ని ఆమోదిస్తున్నట్లుగా ఉన్నాడు. అస్సలు నిషేధించటం లేదు, కానీ చూస్తూ ఉన్నాడు, ఉదాసీన స్వభావంతో ఉన్నాడు. అటువంటి వాడే అనుమంత. ఆయనను ఈ రకంగా వెతికి పట్టుకోవాలి. ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు, ఆ ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి భావాలకు, సుఖాలకు, కష్టాలకు, దుఃఖాలకు అన్నిటికీ కూడా భర్త ఎవరు, ఎవరు భరిస్తున్నారు, ఎవరి ద్వారా ఇవన్నీ కూడా నిలిచి ఉంటున్నాయి అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నట్లయితే ఆ సమాధానం పరమాత్మే అవుతాడు. అందువలన ఆయనను భర్త అని అంటారు. శరీరేంద్రియ వికారాలన్నిటికీ కూడా ఆయనే భర్త, భరించేవాడు. ఇంతేకాదు ఈ సుఖ దుఃఖాలను ఎవరు అనుభవిస్తున్నారు, ఈ శరీరంలో కలిగేటువంటి విక్రియకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు, ఆ బాధ్యత వహించే వారికి, ఈ సుఖ దుఃఖాలను అనుభవించే వారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి శక్తి ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడికి లేదా నేనుకు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు గనక సమాధానాన్ని వెతుక్కోవడం మొదలు పెడితే ఆ వెతుకులాటకు పరమాత్మే సమాధానంగా దొరుకుతాడు. అందువలన ఆయననే భోక్త అని కూడా అంటారు. జీవుడికి భోక్తృత్వ శక్తిని ప్రసాదించి, జీవుడు ఈ శరీరంలో ఉండే సుఖ దుఃఖాలను అనుభవించటానికి వీలైన చైతన్య శక్తిని ప్రసాదించేటువంటి వాడు. అందువలన ఆయనను భోక్త అని అంటారు. ఇంతేకాదు ఆయన మహేశ్వర, మహాన్ ఈశ్వర. ఈ శరీరాన్ని కాదు, శరీరంలో ఉండేటువంటి భావాలను కాదు, సమస్త ప్రపంచాన్ని కూడా నియమించగలిగినటువంటి వాడు, సమస్త ప్రపంచాన్ని పాలించగలిగినటువంటి వాడు. అందువలన ఆయన్ను మహేశ్వర అంటారు. ఎవరి ప్రపంచాన్ని పాలిస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా ఇదే పరమాత్మ దొరుకుతాడు. ఆ దొరికే పరమాత్మ ఈ శరీరంలోనే దొరుకుతాడు. భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త. మానవులు నేను అనుకుంటున్నారు, ఆత్మ అహం అని అనుకుంటున్నారు. అహం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాలను వెతుక్కుంటూ పోతే ఒకే ప్రశ్న, కానీ సమాధానాలు వేరువేరుగా ఉంటాయి. అహం అనే ఒకే నేను ఎవరు అనేటువంటి ఇదే ప్రశ్నకు శరీరాన్ని నేను అనే సమాధానం వస్తుంది, ఇంద్రియాలను నేను అనే సమాధానం వస్తుంది, మనస్సును నేను అనే సమాధానం, బుద్ధిని నేను అనే సమాధానం, రకరకాల సమాధానాలు రాగా 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 వాటన్నిటినీ కూడా జల్లెడ పట్టగా, విచారణతో వాటన్నిటినీ శోధించుకోగా చివరికి మిగిలేటువంటి తత్వం అదే పరమాత్మ తత్వం అవుతుంది. అందువలన నేను ఎవరు అనే ప్రశ్నకు చివరి సమాధానం పరమాత్మ అనే అవుతుంది. ఆ పరమాత్మ ఇదే దేహంలో ఉన్నాడు అని ఈ ప్రశ్నలకు సమాధానంగా పరమాత్మ దొరుకుతాడు.
పరమాత్మేతి చాప్యుక్త. ఇది కేవలం నేను మాత్రమే చెప్పిన మాటలు కాదు, ఉపనిషత్తులు కూడా చెప్పిన మాటలు. ఉపనిషత్తులలో కూడా ఇదే విషయం. సవా ఏష మహానజ ఆత్మ యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష అని చెప్పబడి ఉంది. అటువంటి పరమాత్మ దేహేస్మిన్ పురుష పరః, అటువంటి పరమ పురుషుడు ఇదే దేహంలో ఈ శరీరంలోనే ఉన్నాడు. ఈ శరీరంలోనే ఉన్నాడు. ఈ ప్రయత్నాల ద్వారా, ఈ వెతుకులాటల ద్వారా ఈ పరమాత్మను కనిపెట్టవచ్చు. అనవసరమైన కాలయాపన చేయనక్కర్లేదు, వేరే విధంగా ఆలోచించనక్కర్లేదు. స్వతంత్రంగా ఆలోచించేటువంటి సంకల్పంతో లేదా స్వతంత్రంగా ఆలోచించగలము అనేటువంటి భ్రమతో కాలయాపన చేసుకోనక్కర్లేదు. కాలయాపనకు ఆస్కారమే లేకుండా నేనే ఉపదేశం చేస్తున్నాను, వేదాంతాలు ఉపనిషత్తులు ఉపదేశం చేస్తున్నాయి. వాటి ద్వారా పరమాత్మను వెతుక్కోవచ్చు, వెతికి పట్టుకోవచ్చు. పట్టుకుని నేత్రేశ్వరరావు గారు, నేత్రానందరావు గారు ఎలాగైతే తన కంటి సమస్యను పోగొట్టుకున్నారో, మిత్రుణ్ణి పొంది మిత్రుణ్ణి తట్టి లేపి తన నేత్ర సమస్యను పోగొట్టుకున్నట్లుగా తన యొక్క శాశ్వతమైన ఈ సమస్యను, నిరంతరం వేధిస్తున్నటువంటి ఈ కష్టాల సమస్యను మానవుడు లేదా సాధకుడు లేదా జీవుడు పోగొట్టుకోవచ్చు అని పరమాత్మ నిన్నటి శ్లోకంలో ఉపదేశం చేశాడు. ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః అని. మనం కాస్తంత కఠినమైన శైలిలోనే, కాస్తంత కొంచెం ఉదారమైన శైలిలోనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో కఠినమైన శైలే సరి అయినది, సులభమైన శైలికి మనం వెళ్ళలేము అని నిర్ణయించుకున్నాము. కఠినమైన శైలి నుండి సులభమైన శైలికి వెళ్ళే దారిలో మనం పొరపాటున ఆ సులభమైన శైలిని కూడా కఠినమైన శైలిగా మార్చుకునేటువంటి ప్రమాదం ఉంది అని కూడా నిర్ణయించుకున్నాం. రోజ్ అనే దానికి స్పెల్లింగ్ని ROSE చెప్పాలా, ROCE చెప్పాలా అనేటువంటి సందేహం వచ్చిన రోజున కాపాడేవాడు ఎవరు ఉండరు అనే మాట కూడా మనం అనుకున్నాం. ఇలాంటి విషయాన్ని, ఇలాంటి పరమాత్మతత్వాన్ని అన్వేషణ చేసి వేదాంతాల ద్వారా, పరమాత్మ యొక్క ఉపదేశాల ద్వారా అన్వేషణ చేసుకుని తెలుసుకోవలసినటువంటి ఈ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది, ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం ద్వారా ఏమి సాధించవచ్చు అనే విషయాన్ని పరమాత్మే పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ఏనం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే అని. ఏవం వేత్తి పురుషం, ఎవరైతే ఈ రకంగా చెప్పబడినటువంటి విధానంలో ఇంతవరకు ఉపదేశం చేస్తూ వస్తున్నటువంటి రీతిలో పురుషుణ్ణి, ఈ శరీరంలో ఉండేటువంటి పరమాత్మను తెలుసుకుంటారో, ఏవం వేత్తి పురుషం ప్రకృతించ, ఈ శరీరానికి కారణమైనటువంటి పంచమహాభూతాలు, ఆ భూతాలకు కారణమైనటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని, వీటిని కూడా సరిగ్గా తెలుసుకుంటారో. ప్రకృతించ గుణైః సహ, ఆ ప్రకృతి యొక్క గుణాలు, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి గుణాలు, ఆ గుణాల ద్వారా వచ్చేటువంటి పరిణామాలు, ఆ పరిణామాల ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలు లేదా కష్ట నష్టాలు, వీటన్నిటిని గురించి కూడా ఎవరైతే బాగా తెలుసుకుంటారో, ప్రకృతించ గుణైః సహ సర్వథా వర్తమానోపి, అన్ని రకాలుగానూ ఉన్నా, ఏ రకంగా ఉన్నా సరే, సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే, తెలుసుకునేటువంటి ఆ సాధకుడు, తెలుసుకున్న ఆ సాధకుడు మళ్ళీ పుట్టడు. సహ భూయ న అభిజాయతే, మళ్ళీ ఈ శరీరంలో, ఇలాంటి శరీరాలలో అతను పుట్టుకను పొందడు. పుట్టడం లేదు కాబట్టి పుట్టడం ద్వారా వచ్చేటువంటి, జన్మ ద్వారా వచ్చేటువంటి కష్ట నష్టాలను అనుభవించడు, అనవసరమైనటువంటి దుఃఖాలను అనుభవించేటువంటి అవకాశాన్ని తెచ్చుకోడు అని ఈ శ్లోకంలో పరమాత్మ ఫలితాన్ని చెప్తున్నాడు. తత్వజ్ఞానానికి, అందులోనూ తాను ఉపదేశం చేసినటువంటి పరమాత్మ తత్వజ్ఞానానికి ఫలితాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యహ ఏవం వేత్తి, నేను చెప్పిన విధానంలో ఇంతవరకు ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరః అని సంగ్రహంగా చెప్పిన విధానంలోను, అలాగే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అనేటువంటి విధానంలో చెప్పిన విధానంలోను, ఎవరైతే పురుషుడిని, ఈ శరీరంలో ఉండేటువంటి పరమాత్మను బాగా తెలుసుకుంటారో, యహ ఏవం వేత్తి పురుషం, ఈ పురుషుడిని కేవలం పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవటమే కాకుండా ప్రకృతి కంటే విలక్షణంగా తెలుసుకుంటారు.
ఈ శరీరంలో ఉండేటువంటి పరమాత్మను శరీరం కంటే వేరుగా చక్కగా తెలుసుకుంటారో, శరీరం కంటే వేరుగా తెలుసుకోవటంలో కేవలం శరీరం కంటే అని కాకుండా ఈ శరీరం యొక్క కారణం ఏమిటి, ఆ శరీరం యొక్క కారణం యొక్క లక్షణాలు ఏమిటి, ఆ లక్షణాలు ఈ లక్షణాలు ఈ రెండు శరీరంలోనూ ప్రకృతిలోనూ ఉండేటువంటి లక్షణాలే, పరమాత్మలో లేవు లేదా జీవస్వరూపంలో ఈ లక్షణాలు లేవు అనే విషయాన్ని విభాగపూర్వకంగా స్పష్టమైనటువంటి విభాగంతో ఎవరైతే బాగా తెలుసుకుంటారో, ప్రకృతించ గుణైస్సహ, ప్రకృతిని, ప్రకృతి యొక్క గుణాలు, దాని యొక్క పరిణామాలు, దాని యొక్క ఫలితాలు, వీటన్నిటితో సహా వీటన్నిటినీ కలిపి ఎవరైతే బాగా తెలుసుకుంటారో, ప్రకృతించ గుణై సహ, అటువంటి సాధకుడు, అటువంటి జ్ఞాని సర్వథా వర్తమానోపి, ఏ దారిలో ఉన్నా సరే, ఏ రకమైనటువంటి అపమార్గంలో ఉన్నా సరే, ఏ రకమైన అడ్డదారిలో ఉన్నా సరే, సర్వథా వర్తమానోపి, రకరకాల దారులలో రకరకాల విధానాల్లో ఉన్నప్పటికీ సహ భూయ న అభిజాయతే, మళ్ళీ జన్మను మాత్రం పొందడు. జన్మను పొందడు కాబట్టి జన్మ ద్వారా వచ్చేటువంటి ఏ దుష్ఫలితాన్ని ఈ సాధకుడు, ఈ తత్వజ్ఞాని పొందడు అని అంటున్నాడు. చెప్పటం చాలా సులభంగా చెప్పినట్లున్నా మనం ఆలోచించుకోవలసినటువంటి అంశాలను మాత్రం చాలానే చెప్పాడు. ఏవం వేత్తి పురుషం అనేది ప్రధానమైనటువంటి విషయంగా చెప్తున్నాడు. పురుషం అంటే ఈ శరీరంలో ఎవరో ఉన్నారు, అది నేను లేదా మరొకరో, ఇలాంటి విషయాలు ఒక కామన్ పాయింట్ కింద తెలుసుకోవటం అనేది అందరికీ జరిగే పనే. ఎవరైనా చిన్నపాటి ఆలోచనతో కూడా ఈ విషయాలను తెలుసుకోగలరు, లేదా చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానంగా కూడా ఈ విషయాన్ని చెప్తూనే ఉంటారు. అది పెద్ద చెప్పుకోవాల్సిన విషయం కాదు. కానీ ఏవం వేత్తి పురుషం, నేను చెప్పిన విధానంలో ఉపద్రష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ, పరఃపురుష అనేటువంటి విధానంలో ఎవరైతే తెలుసుకుంటారో వారికే తత్వజ్ఞానం కలిగినట్లు. ఈ శరీరంలో శరీరం కంటే వేరుగా ఎవరో ఉన్నారు అని తెలుసుకున్నంత మాత్రాన కాదు, ఆ ఉన్నవారి యొక్క లక్షణం సరిగ్గా తెలుసుకోవాలి, సరి అయిన విధానంలో సరి అయిన రీతిలో తత్వజ్ఞానం కలగాలి అనేది మొదటి పాయింట్. దీనితో పాటు దీనికి అనుకూలంగా ప్రకృతించ గుణైస్సహ అని కూడా కలుపుతున్నాడు. అది రెండవ విషయం. కేవలం పరమాత్మను తెలుసుకోవాలి అనే ప్రయత్నంతో సరిపోదు, పరమాత్మను ఇతర విలక్షణంగా తెలుసుకోవాలి. వేరే పదార్థాల కంటే, శరీరం కంటే, శరీరాన్ని పుట్టించేటువంటి పంచభూతాల కంటే, పంచభూతాలను కూడా పుట్టించేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కంటే వేరుగా తెలుసుకోవాలి. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి కంటే వేరుగా పరమాత్మను తెలుసుకోలేకపోతే పరమాత్మను తెలుసుకోలేనట్లే. ఆ ప్రకృతిని కూడా చక్కగా తెలుసుకోవాలి. ఆ ప్రకృతి యొక్క వికారాలేమిటి, ప్రకృతి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రకృతి యొక్క వస్తురూపమైన పరిణామాలు ఎలా ఉంటాయి, ప్రకృతి యొక్క భావరూపమైన పరిణామాలు ఎలా ఉంటాయి, మానవులలో భావరూపంగా ప్రకృతి ఎలా పరిణమిస్తుంది, వస్తురూపంగా ఎలా పరిణమిస్తుంది, వస్తువులుగా ఎలా కనిపిస్తుంది, భావాలుగా ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా అవగాహనకు తెచ్చుకోవాలి. ప్రకృతి యొక్క అసలు సిసలు పరిణామాల యొక్క తీరును అర్థం చేసుకోవాలి. ప్రకృతించ గుణైస్సహ, ఆ ప్రకృతి కంటే విలక్షణంగా పరమాత్మను తెలుసుకోవాలి, ప్రకృతి కంటే వేరుగా తెలుసుకోవాలి. ఈ శరీరాలను పుట్టించేటువంటి ప్రకృతి వేరు, దాని లక్షణాలు వేరు, పరమాత్మ వేరు, ఆయన యొక్క లక్షణం వేరు అనే విషయాన్ని స్పష్టమైనటువంటి గీతతో విభేదంగా వేరువేరుగా స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రకృతించ గుణైస్సహ, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. పరమాత్మ యొక్క లక్షణాలను తెలుసుకోవాలి, ప్రకృతి యొక్క లక్షణాలను తెలుసుకోవాలి. ప్రకృతి యొక్క లక్షణాలను తెలుసుకునేటప్పుడు అది పరమాత్మ కంటే ఈ ప్రకృతి వేరు అనేటువంటి భావం కోసం తెలుసుకోవాలి, ఈ జ్ఞానం కోసం తెలుసుకోవాలి అని అంటున్నాడు. అందులోనూ ప్రకృతి గురించి తెలుసుకోవాలి అనటం ద్వారా పరమాత్మ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రకృతి ఒక సిగ్గు ఎక్కువగా ఉండేటువంటి లక్షణం కలిగింది. సిగ్గు ఎక్కువై ప్రకృతికి. ఈ ప్రకృతిని గనక ఎవరైనా చూడటం మొదలు పెడితే, ఎవరైనా ఈ ప్రకృతిని గమనించటం మొదలు పెడితే, ప్రకృతి గురించి ఆరా తీయటం మొదలు పెడితే ఆ ప్రకృతి కనిపించకుండా మరుగవుతుంది. ఈ ప్రకృతికి అలాంటి లక్షణం ఉంది. కాబట్టి ఆ ప్రకృతిని గనక చూడాలి లేదా దాని గురించి ఆరా తీయాలి అనే ప్రయత్నం సరి అయిన రీతిలో చేసుకోగలిగితే ఆ ప్రకృతి కనుమరుగవుతుంది, ప్రకృతి పని చేయటం మానేస్తుంది,
ఈ సాధకుడి విషయంలో ప్రకృతి తన ప్రభావాన్ని చూపించడం మానేస్తుంది. ప్రకృతి తన ప్రభావాన్ని చూపించడం మానేసినప్పుడు సాధకుడు త్రిగుణాతీత స్థితికి వెళ్లేందుకు అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది అని. ఈ విషయాన్ని ఈశ్వర కృష్ణుల వారు అని ఒక మహానుభావుడు సాంఖ్య కారికలు అని ఒక పుస్తకం రాశాడు. ఆయన చాలా అందంగా వివరించారు. ప్రకృతే సుకుమారతరం నకించిదస్తీతి మే మతిర్భవతి యా దృష్టాహమస్మీతి న పునర్దర్శనముపైతి పురుషస్య అని. ప్రకృతి లాంటి సుకుమారమైనటువంటి లలితమైనటువంటి సిగ్గరిని నేను ఎక్కడా చూడలేదు. ప్రకృతే సుకుమారతరం నకించిదస్తీతి మే మతిర్భవతి. అలాంటి సిగ్గరి ఇంకోటి ఉన్నది అని నాకు అనిపించటం లేదు. యా దృష్టాస్మీతి న పునర్దర్శనముపైతి పురుషస్య. ఒక్కసారి గనక ఆ ప్రకృతిని గనక చూస్తే, ఆ ప్రకృతి గురించి ఆరా తీయటం మొదలు పెడితే, ఆ ప్రకృతి గురించి విభాగపూర్వకంగా ప్రకృతి లక్షణాలను గురించి చర్చించడం మొదలు పెడితే ఆ ప్రకృతి కనుమరుగైపోతుంది. న పునర్దర్శనముపైతి పురుషస్య. అలాంటి పురుషుడి మీద ఈ ప్రకృతి తన ప్రభావాన్ని చూపించదు. ఆ ప్రభావాన్ని చూపించదు కాబట్టి, ప్రభావాన్ని చూపించని స్థితికి వస్తుంది కాబట్టి, త్రిగుణాతీతమైనటువంటి స్థితిని, సుఖదుఖాలను దాటినటువంటి శాశ్వతమైన అఖండమైనటువంటి సుఖాన్ని పొందేటువంటి స్థితిని సాధకుడు పొందుకోవటానికి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది అని కూడా పరమాత్మ సూచిస్తూ ప్రకృతించ గుణైః సహా అని అంటున్నాడు. సర్వథా వర్తమానోపి అనో 3వ పాదంలో ఏ రకంగా ఉన్నా సరే, ఏ రకమైనటువంటి వ్యవహార శైలిని కలిగి ఉన్నా, ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నా సరే అతను మళ్ళీ జన్మను పొందడు అని అంటున్నాడు. మళ్ళీ జన్మను పొందడు అనే విషయం మీద మనం ఇంతకుముందు చాలాసార్లు చర్చించుకున్నాం. ఒకసారి తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఆ శరీరం ఎంతవరకు ఉండాలో, లేదా ఆ శరీరాన్ని పుట్టించటం ప్రారంభించినటువంటి కర్మలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు శరీరం ఉంటుంది. ఆ శరీరం గనక పడిపోతే మళ్ళీ కొత్త శరీరం రాదు అనే విషయాన్ని మనం చాలాసార్లే చర్చించుకున్నాం. దానికి కావలసినటువంటి లాజిక్లని వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ముక్తేషువత్ అని కూడా అనుకున్నాం. కాబట్టి నసభూయోభిజాయతే అనే అంశం మీద పెద్దగా విప్రతిపత్తి ఏమీ లేదు. నసభూయోభిజాయతే అనటం ద్వారా అటువంటి వాడికి ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏ కర్మలు పనిచేయవు కాబట్టి, ఆ కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నితో పూర్తిగా కాలిపోయినాయి కాబట్టి, దహించుకుపోయినాయి కాబట్టి అతనికి జన్మ లేదు కాబట్టి ఏ రకమైనటువంటి దుఃఖము లేదు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగానే చెప్తున్నాడు. నసభూయ అభిజాయతే అని. కానీ వచ్చిన సందేహం వల్ల సర్వథా వర్తమానోపి అని అంటున్నాడు. ఏమిటి? ఏ రకంగా ఉన్నా సరే తత్వజ్ఞానం కలిగితే మళ్ళీ జన్మ ఉండదు అని అంటున్నాడేమిటి అనేది ఒక చిన్న సందేహం. తత్వజ్ఞానం కలిగే ముందు మనమేమో ఇంతవరకు ఏమనుకుంటూ వస్తున్నాము? మొదలు సత్కర్మాచరణం చేసుకోవాలి, సత్కర్మాచరణం చేసుకుని బుద్ధిని శుద్ధిని చేసుకోవాలి, బుద్ధి శుద్ధమైపోయిన తరువాత శమదమాదులు ఏర్పడతాయి, శమదమాదులు ఏర్పడిన తరువాత శ్రవణ మననాదులను చేసుకోవాలి, అవి చేసుకున్న తరువాత పరమాత్మ చెప్పినటువంటి అమానిత్వం అదంభిత్వం ఇలాంటి సాధనాలన్నీ ఏర్పడిన తర్వాత, అన్నీ సమకూరిన తరువాత తత్వజ్ఞానం కలుగుతుంది అని కదా మనం అనుకుంటూ వస్తున్నాము. కానీ పరమాత్మ సర్వథా వర్తమానమపి అంటాడేమిటి? ఎలా ఉన్నా పర్వాలేదు, తత్వజ్ఞానం కలిగితే మళ్ళీ జన్మ కలగదు, జన్మరాహిత్యం వస్తుంది అంటాడేమిటి? ఈ మాటలో ఆంతర్యమేమిటి అని ఒక పెద్ద ప్రశ్న. దానికి మనం సమాధానం ఇలా అనుకోవచ్చు. పరమాత్మ విద్యా వైభవం గురించి చెప్తున్నాడు. పరమాత్మ విద్య యొక్క మాహాత్మ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. విద్య లేదా తత్వజ్ఞానం, జ్ఞానం వీటి యొక్క మాహాత్మ్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ ప్రత్యేకించి ఇక్కడ చెప్తున్నాడు. ఏ రకంగా ఉన్నా సరే విద్య యొక్క మాహాత్మ్యం వలన ఆ మానవుడు మారేందుకు ఆస్కారం ఉంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. దానికి ఉదాహరణ చూసుకుంటే, ఒక పెద్ద విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు రాని చదువు లేదు అని ప్రసిద్ధి ఉండేది. అన్ని విద్యలు ఆయనకు కరతలామలకం. ఆయనకు రాని విద్య లేదు, అన్ని విద్యలు వచ్చు. ఆయనకు లేక ఒక కుమారుడు కలిగాడు, లేక ఓ పిల్లవాడు కలిగాడు. పిల్లవాడు కలిగిన ఆనందంలో పిల్లవాడి జాతకం వేసి చూశాడు. ఆయన చూస్తే ఈయన కళ్ళు కొట్టేసినట్లుగా, కళ్ళు బైర్లు కమ్మేటట్లుగా ఆ జాతకంలో గజదొంగ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. అవ్వటానికి ఈయనేమో మహాపండితుడు, రాని చదువు లేదు, మహావిద్వాంసుడు,
పిల్లవాడు మాత్రం గజదొంగ లక్షణాలతో పుట్టాడు, లేక పుట్టాడు. పోనీ పిల్లవాడిని కాదనుకోవటానికో ఎక్కడికో పంపించేయడానికో కూడా వీలు లేదు. లేక పుట్టినవాడు పిల్లవాడిని ఎక్కడికి పంపిస్తారు? గజదొంగ కావచ్చు, ఇంకోరు కావచ్చు. మన పిల్లవాడిని ఎక్కడికి పంపించుకుంటాం మనం? పిల్లవాడు గజదొంగ అయ్యే లక్షణాలతో ఉన్నాడు. ఏం చెయ్యాలి అని పాలుపోలేదు ఆయనకి. ఆయన చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచించి చివరికో నిర్ణయానికి వచ్చాడు. పిల్లవాడికి వయసు వచ్చింది, విద్యాభ్యాసం చేసే వయసు వచ్చింది. ఆ వయసు వస్తూనే విద్యాభ్యాసం మొదలు పెట్టడం తనకు అన్ని విద్యలు వచ్చినప్పటికీ ఏ విద్య కావాలంటే ఆ విద్య చెప్పగలిగిన సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ ఏ విద్య పడితే ఆ విద్య చెప్పలేదు. కేవలం ధర్మశాస్త్రం చెప్పాడు. కేవలం ధర్మశాస్త్రం ఒక్కటే చెప్పాడు. చిన్నప్పటి నుంచి పిల్లవాడికి ధర్మశాస్త్రం ఒక్కటే నూరిపోశాడు. అందులోనూ పాపాధ్యాయం బాగా నూరిపోశాడు. అందులోనూ చౌరాధ్యాయం ఇంకా గట్టిగా నూరిపోశాడు. ఎప్పుడు నిరంతరం అదే. ఏ పుస్తకం తీసినా అదే వస్తుంది. ఏ పుస్తకం తీసినా పాపాల గురించి, ఏ పుస్తకం తీసినా చౌర్యం, దొంగతనం చేస్తే వచ్చే ఫలితాల గురించి. కర్మ విపాకం కావచ్చు, ఇంకో పుస్తకం, ఏ పుస్తకం చెప్పినా సరే పాపాల గురించే ఎక్కువే చెప్తాడు. పాపాలలోనూ దొంగతనం చేస్తే వచ్చేటువంటి పాపాలు, ఆ పాపాలకు ఫలితాలు, ఆ ఫలితాలకు రౌరవాది నరకాల్లో ఎలా వేయిస్తారు, ఫ్రైస్ ఎలా ఉంటాయి, లేదా ఎలా పొడుస్తారు, ఇలాంటివి, లేదా ఆ పొడిచిన తరువాత మళ్ళీ జన్మలు ఎలా ఉంటాయి, ఏ రకంగా పక్షిగా పుడతాడా, పశువుగా పుడతాడా, పందిగా పుడతాడా, నందిగా పుడతాడా, ఇవే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లవాడు గజదొంగ అయ్యే లక్షణాలు ఉన్నప్పటికీ తండ్రికి ఎదురు చెప్పే లక్షణాలు ఎందుకో లేవు. అవి జాతకంలో ఉన్నాయో స్వభావంలో ఉన్నాయో లేవు తెలియదు. తండ్రి చెప్పినట్టుగానే చదువుకున్నాడు కానీ పిల్లవాడికి రాత్రైతే మెలకు వస్తుంది, పగటిపూట నిద్రపోవాలనిపిస్తుంది, ఏ చెట్టైనా చూస్తే ఎక్కి ఏదో తీసుకురావాలని అనిపిస్తుంది, ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలతోనే పెరిగాడు. తండ్రి గారు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అతను యుక్త వయసుకు వచ్చాడు. ఒక వయసు వచ్చింది. ఆ వయసు వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అదేంటి, ఇంతకాలం ఇంత వయసు వచ్చింది, సిల్వర్ జూబ్లీకి దగ్గరగా వచ్చాము, ఒక్క దొంగతనం కూడా చేయలేదు, రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, ఏ ఇల్లు చూసినా ఆ ఇంట్లోకి ఎలా జొరబడాలో తెలిసిపోతోంది, ఏ చెట్టు చూసినా ఎలా ఎక్కాలో తెలుస్తోంది, ఏమున్నా సరే తెలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో కూడా అన్నీ తెలిసి ఉండి, ఇంత సామర్థ్యం ఉండి ఏమీ చేయకుండా కూర్చున్నాము. సిల్వర్ జూబ్లీ అయిపోతుంది, ఇంకా గోల్డెన్ జూబ్లీ కూడా దగ్గరకు వచ్చేస్తుందో ఏమో. ఈరోజు ఎలాగైనా సరే దొంగతనం చేసేయాలి. చేసే దొంగతనం చిన్న చితక అవ్వకూడదు, చిల్లర దొంగతనం వద్దు, పెద్ద దొంగతనమే చేసేద్దాము. పెద్ద దొంగతనం అంటే ఎక్కడ చేయాలి అంటే రాజుగారింట్లో చేయాలి. సరే వెళ్ళిపోదాం, రాజుగారింటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. కోట చూడంగానే ఆ లక్షణాలకి, ఆ పిల్లవాడి సామర్థ్యానికి, పిల్లవాడు కాదులేండి పెద్దవాడు అయ్యాడుగా, సిల్వర్ జూబ్లీ అయింది, అతని సామర్థ్యానికి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో కనిపించేసినాయి. ఎక్కడుంటే లోటుపాట్లు కనిపించేసినాయి. చాలా సులభంగా కోటలో ఉండేటువంటి కాపలా లేని చోటును కనిపెట్టేశాడు. చాలా సులభంగా కనిపెట్టాడు. చాలా సులభంగా కోట గోడ పైకెక్కేశాడు. చాలా సులభంగా కిందకి దిగి ఆ మెయిన్ మహల్లోకి వెళ్ళాడు. చాలా సులభంగా వెళ్ళాడు. ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి కనిపించలేదు, ఎవరికి కనీసం అనుమానం కూడా రాలేదు. అలా వెళ్ళగలిగాడు. మరి గజదొంగ మజాకానా వెళ్ళాడు. వెళ్ళి రాజుగారి బెడ్రూమ్లోకి దూరాడు. ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు అని రాజుగారు బెడ్రూమ్లోకి దూరాడు. పాపం రాజుగారు రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా కిరీటం ఏం పెట్టుకుంటాంలే అని కిరీటం తీసి పాపం బెడ్ పక్కన టీపాయ్ మీద పెట్టి పడుకున్నాడు. బెడ్ పక్కన ఉండే టీపాయో మరొకటో తెలియదు నాకు, అక్కడ పెట్టి పడుకున్నాడు. ఇతను ఆ కిరీటం తీసుకుని ఒకసారి చూశాడు దాన్ని. ఏంటిది అంటే అతనికి కిరీటం బంగారు కిరీటం అని తెలిసింది. బంగారు కిరీటం అని అనిపించంగానే మరి బంగారు కిరీటాన్ని దొంగతనం చేస్తే, బంగారాన్ని దొంగతనం చేస్తే ఏం వస్తుంది, ఏం పాపం వస్తుంది, ఏ కుంభీపాకం వస్తుంది, లేదా ఇంకోటేదో ఏం నరకం వస్తుంది, పై జన్మ ఎలా ఉంటుంది అనే శాస్త్రపు ఆలోచనలు వచ్చినాయి. వచ్చేసి పోన్లే స్వర్ణస్థేయం చేయొద్దు, స్వర్ణస్థేయం బంగారం దొంగతనం చేయటం అంటే పాపాల్లో కల్లా చాలా పెద్ద పాపం, దొంగతనాల్లో కల్లా కూడా చాలా పెద్ద దొంగతనం, అందువలన ఇది వద్దులే, దీన్ని పక్కన పెట్టేద్దామని కిరీటం కింద పారేశాడు. ఇంకో చోటుకి వెళ్ళాడు. ఇంకో చోటుకి వెళితే అక్కడ వెండి కనిపించింది. రాజుగారు అన్నం తినే వెండి కంచమో ఏదో కనిపిస్తే దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకోగానే ఇదేమిటి అంటే వెండి.
మరి వెండి దొంగతనం చేస్తే ఏం వస్తుంది, ఏ నరకం వస్తుంది, ఏం పై జన్మ వస్తుంది, ఏం పాపం, దాని పేరేంటి, ఏ పుస్తకంలో ఉంది, ఇవే గుర్తొస్తున్నాయి. సరే, దాన్ని కూడా పక్కన పారేశాడు. ఇంకోటి ఏదో రాగి పట్టుకున్నాడు. రాగి దొంగతనం చేస్తే, లోహం దొంగతనం చేస్తే, ఇనుము దొంగతనం చేస్తే, ఉప్పు దొంగతనం చేస్తే, కారం దొంగతనం చేస్తే, బియ్యం, అన్నీ తీశాడు. అన్నీ చూస్తాడు. అన్నీ చూస్తే శాస్త్రవాక్యాలే గుర్తొస్తున్నాయి. అన్నీ కింద పారేస్తున్నాడు. మొత్తం రాత్రల్లా గడిచింది. తెల్లవారే సమయానికి పాపం అయ్యగారు గొడ్ల చావిట్లోకి చేరాడు. అక్కడ గొడ్లకు పెట్టడానికని తౌడు సిద్ధంగా ఉంచారు. ఆ తౌడు పట్టుకున్నాడు. ఆ తౌడు చూసిన తర్వాత దీన్ని తీసుకెళ్దామని అనిపించింది. చివరికి మిగిలిన ఐటమ్ అది. అయితే గుర్తు రాలేకపోవటమో లేదా పుస్తకాల్లో లేవో తెలియదు, కానీ తౌడు దొంగతనం చేస్తే ఏమవుతుంది అనేది గుర్తు రాలేదు. అది గుర్తు రాకపోవటమో తెలియదు, లేకపోతే పుస్తకంలోనే సరిగ్గా లేదో, లేదా తండ్రి గారు పాఠం చెప్పలేదో తెలియదు. తౌడు దొంగతనం చేస్తే ఏమొస్తుంది అని తేలలేదు. దాంతో ఆ తౌడునే చూస్తూ కూర్చున్నాడు. దీన్ని దొంగతనం చేస్తే ఏమవుతుంది అని. ఈ లోపల తెల్లవారింది. వారిన తర్వాత అందరూ లేచారు. లేచేసరికి ఈ సామాన్లంతా చిందరవందరగా ఉన్నాయి. ఏదో పెద్ద దొంగతనం జరిగిపోయి, ఏదో హడావిడి జరిగిపోయినంత, పెద్ద యుద్ధం జరిగినంత సీన్ అక్కడ క్రియేట్ అయింది. అందరూ హడావిడిగా వెతుకుతున్నారు. చివరికి గొడ్ల చావట్లో ఈయన దొరికాడు. ఏం చేస్తున్నాడు అయ్యవారు? తౌడుని సుదీర్ఘంగా పరిశీలిస్తున్నాడు. తౌడుని చూడట్లా. ఈ తౌడు గురించి నేనేం చదువుకున్నానో అని ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు. సరే, పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ లోపల ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. మొత్తం మహల్లో ఉండే ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఇతని వేని తేల్చేశారు. తేల్చేసిన తర్వాత చర్చ మొదలైంది రాజుగారి ముందు. ఎవరు నువ్వు? నేను ఫలానా వారబ్బాయిని. ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చాను. దొంగతనానికి వచ్చిన వాడు దొంగతనం చేసుకుని వెళ్ళిపోక ఇక్కడే ఎందుకు కూర్చున్నావు అంటే, అయ్యా రాత్రల్లా జరిగింది ఇది. మొదలు మీ కిరీటం ముట్టుకున్నాను, తర్వాత ఏమో ఇక్కడ ముట్టుకున్నాను, అది ముట్టుకున్నాను, ఇది ముట్టుకున్నాను, అన్నిటికీ వాక్యాలు కనిపించినాయి. తౌడు దగ్గరకు వచ్చేసరికి వాక్యం గుర్తు రాలేదు. గుర్తు రాకపోవటం వలన ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడు మీ వాళ్ళు పట్టుకున్నారు అన్నాడు. అంటే రాజుగారు ముక్కును వేలేసుకున్నారు. ఏమి విద్యామాహాత్మ్యం! వీడు ఇంత భద్రత ఉండేటువంటి రాజుగారి కోటలోకి సులభంగా ప్రవేశించాడు. అందులోనూ నా బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత కూడా ప్రవేశించేంత వరకు ఎవరు ఆపలేకపోయారు. భౌతికమైనటువంటి రక్షణ ఈ పిల్లవాడిని లేదా ఈ దొంగని నా దాకా రానివ్వకుండా, లేదా బంగారం దాకా రానివ్వకుండా ఆపలేకపోయింది. కానీ విద్యాపరమైనటువంటి రక్షణ, విద్యాపరమైనటువంటి ట్రైనింగు అతన్ని కిరీటం ముట్టుకోగానే ఆ కిరీటం కింద పడేట్టుగా చేసింది. ఇది ఎవరి మాహాత్మ్యం? భౌతికమైనటువంటి రక్షణ కల్పించగలదా, లేదా విద్యాపరమైనటువంటి రక్షణ మనిషిలో పరివర్తనను తీసుకురాగలదా? విద్యామాహాత్మ్యం గొప్పదా, భౌతికమైనటువంటి మాహాత్మ్యం గొప్పదా అని రాజుగారికి ఆశ్చర్యం వేసింది. వేసి, నువ్వు దొంగతనాలు పాడు చేయకు, ఈరోజు నుంచి నీకు 2 పదవులు, జోడు పదవులు ఇస్తాను. మొదటి పదవి, కోటలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని కనిపెట్టాలి. దొంగలు ఒకవేళ ప్రవేశిస్తే ఆ దొంగలు ఏ మార్గాల నుంచి ప్రవేశిస్తారో చూసి అక్కడ కట్టడి చేయాలి. ఎందుకంటే నీ చేతికే తాళాలు ఇవ్వాలి, వేరే దారి లేదు. రెండవది, ఈ ఆస్థానంలో ధర్మాధికారిగా కూడా ఉండాలి. 2 పదవులు నీకు ఇస్తున్నాను. మీ నాన్నగారికి మాత్రం పదవులు కావు, అంతకుమించి పై స్థాయి ఏమైనా గౌరవం ఇవ్వాలి. పదవులు, ఉద్యోగాలు లాంటి చిన్న చిన్న గౌరవాలు మీ నాన్నగారికి సరిపోవు. ఎందుకంటే మనిషి యొక్క బిహేవియర్ని, మనిషి యొక్క ప్రవర్తనను విద్యతో మార్చగలిగినటువంటి సామర్థ్యం ఆయనకున్నది. మనిషి యొక్క ప్రవర్తనను మార్చగలిగినటువంటి సామర్థ్యం విద్యకున్నది. మనిషి యొక్క పరిణామాన్ని, పరిణామ క్రమాన్ని, లేదా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, మనిషి యొక్క భవిష్యత్తును మొత్తాన్ని మార్చగలిగినటువంటి ప్రభావం విద్యకు తప్పకుండా ఉన్నది అని నిరూపించిన వాడు ఆయన మహానుభావుడు అని ఆయన రాజుగారు పిల్లవాడిని అలాగే తండ్రిని ఇద్దరిని గౌరవించాడు అని చిన్న ఉదాహరణ. మనలో చాలామందికి తెలిసే ఉండేటువంటి ఉదాహరణ. ఒకవేళ కేవలం ధర్మశాస్త్రం వరకే ఇది తప్పు అని తెలియచెప్పేటువంటి విద్య మాత్రమే ఇంతటి పరివర్తనను తీసుకురాగలిగితే, ఇంతటి ఫలితాన్ని విద్యాభ్యాసం గనక తీసుకురాగలిగితే, విద్యలలో కల్లా శ్రేష్టమైనటువంటి పరవిద్య అని పేరుబడినటువంటి ఆత్మతత్వజ్ఞానం మనిషిలో ఎలాంటి పరివర్తనను తీసుకురాగలదు, మనిషిని ఎలాంటి ఫలితాలను
దగ్గర చేయగలదు, మనిషికి ఎలాంటి ఫలితాలను తీసుకురాగలదు, మనిషిని ఎలాంటి ఫలితాలకు దగ్గరగా తీసుకువెళ్ళగలదు అనే విషయంలో సందేహం అక్కర్లేదు. అది విద్యా మహాత్మ్యం. అందులోనూ పరవిద్యా మహాత్మ్యం. ఆ మహాత్మ్యం విషయంలో సందేహమే అక్కర్లేదు. నిస్సందేహంగా ఎలా ఉన్నా సరే, ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నవారైనా సరే ఈ విద్యా మార్గంలోకి కనుక ప్రవేశించినట్లయితే, విద్య కోసం, ఈ తత్వవిద్య కోసం, ఆత్మవిద్య కోసం ప్రారంభం చేసుకున్నట్లయితే వారిలో మార్పు తప్పకుండా ఏర్పడుతుంది. వారిలో మార్పు ఏర్పడిన తరువాత, వారిలో సత్వశుద్ధి, చిత్తశుద్ధి అని ఏర్పడిన తరువాత వారికి తప్పకుండా జ్ఞాన సామగ్రి లభిస్తుంది, తత్వజ్ఞానం లభిస్తుంది. నసభూయోభిజాయతే అనే మాట కూడా వారి విషయంలో నిజమవుతుంది అని పరమాత్మ ప్రత్యేకించి చెప్పటానికి, మనందరికీ ఉత్సాహం కలిగించటానికి, మనందరిలోనూ ప్రేరణను కలిగించటానికి, విద్యా మాహాత్మ్యాన్ని గుర్తించే దిశగా మన ఆలోచన ధోరణి మారటానికి సర్వథా వర్తమానోపి నసమూయోభిజాయతే అని అంటున్నాడు. మనం విద్యా మాహాత్మ్యాన్ని సాధారణమైనటువంటి మాటల్లోనూ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రశ్నకు సమాధానంగాను రకరకాలుగా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. దానిపై స్థాయి విద్యా మాహాత్మ్యాన్ని, ఆ మహాత్మ్యం కంటే కూడా సర్వోత్తమమైనటువంటి పరవిద్యా మహాత్మ్యాన్ని, తత్వజ్ఞానం వలన వచ్చేటువంటి ఫలితాన్ని, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుందాం. దృష్టిలో ఉంచుకుని పరమాత్మ చెప్పినట్లుగా ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, వీరిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి, వీరిద్దరికీ ఉండేటువంటి భేదం ఏమిటి అనే విషయాలను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అవగాహన చేసుకునేందుకు మొదటి అడుగైనా వేసుకుందాం. పరమాత్మ చెప్పినటువంటి దారిల్లో ఈ ప్రయత్నం చేసుకుని మనం కూడా సర్వథా వర్తమానోపి నసభూయో అభిజాయతే అనేటువంటి మాటకు మనం కూడా ఒక ఉదాహరణగా నిలిచే ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నాలన్నిటికీ తోడుగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्చైవ హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్త
बुद्धिरव्यक्तमेव च बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः पञ्चचेन्द्रियगोचराः इच्छाद्वेषः सुखं दुःखम् इच्छाद्वेषः सुखं दुःखम् सङ्घातश्चेतना धृतिः सङ्घातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम् सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः धैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव असक्तं सर्वभृच्छैव निर्गुणं गुणभोक्तृ च निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानां बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च अचरञ्चरमेव च सूक्ष्मत्वात् तदविज्ञेयम् सूक्ष्मत्वात् तदविज्ञेयम् दूरस्थं चान्तिके च तत् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु अविभक्तं च भूतेषु विभक्तं
విభక్తమివ చ స్థితం విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే హేతుః ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే పురుష ప్రకృతిస్థో హి పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య కారణం గుణసంగోస్య సదసద్యో నిజన్మసు సదసద్యో నిజన్మసు ఉపద్రష్టానుమంతా చ ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః దేహేస్మిన్ పురుషః పరః య ఏవం వేత్తి పురుషం ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే న స భూయోభిజాయతే జ్ఞానేనాత్మని పశ్యంతి జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కర్మయోగేన చ పరే అన్యే త్వేవమజానంతః అన్యే త్వేవ జానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః మృత్యుం శృతిపరాయణాః యావత్ సంజాయతే కించిత్ యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ తద్విద్ధి భరతర్షభా సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు
तिष्ठन्तं परमेश्वरम् तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् न हि नस्यात्मनात्मानम् ततो याति पराङ्गतिम् ततो याति पराम् गतिम् प्रकृत्यैव च कर्माणि प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति एकस्थमनुपश्यति तत एव च विस्तारम् तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा ब्रह्म सम्पद्यते सदा अनादित्वान्निर्गुणत्वात् अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशन्नोपलिप्यते आकाशन्नोपलिप्यते सर्वत्रावस्थितो देहे सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः క్షేత్రజ్ఞాధ్యాయంలో ఉన్న 34 శ్లోకాలను శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు త్వమేవ తే శరణమహం తే శరణమహం అనేటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన ద్వారా నామ సంకీర్తనను చేసుకుందాం. ते शरणमहं ते शरणमहं ते शरणमहं ते शरणमहं शेषव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहं शेषव कृष्णा ते शरणं गतोऽस्मि ते शरणमहं ते शरणमहम् दशविधावतारा
ధర్మరక్షకమూర్తి దశమస్తకాసుర దళనా దశవిధావతారా ధర్మరక్షకమూర్తి దశమస్తకాసురదళనా దశ దిశ పరిపూర్ణ తపనీయ స్వరూప దశ దిశ పరిపూర్ణ తపనీయ స్వరూప దశావరణ లోక తత్వాతీత దశ దిశ పరిపూర్ణ తపనీయ స్వరూప దశావరణ లోక తత్వాతీత తే శరణమహం తే శరణమహం శేషవ కృష్ణ తే శరణం తతోస్మి తే శరణమహం తే శరణమహం అనంత చరణ సర్వాధారాతేయ అనంతకర దివ్యాయుధా అనంత చరణ సర్వాధారాతేయ అనంతకర దివ్యాయుధా అనంత నిజ కళ్యాణ గుణార్ణవా అనంత నిజ కళ్యాణ గుణార్ణవా అనంత శ్రీ వెంకటాద్రి నివాస అనంత నిజ కళ్యాణ గుణార్ణవా అనంత శ్రీ వెంకటాద్రి నివాస తే శరణమహం తే శరణమహం శేషవ కృష్ణ తే శరణం తతోస్మి తే శరణమహం తే శరణమహం శేషవ కృష్ణ తే శరణం తతోస్మి తే శరణమహం తే శరణమహం తే శరణమహం తే శరణమహం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు 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 రాధారమణ హరి గోవింద కృష్ణ జై 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 రాధారమణ హరి గోవింద క
కృష్ణ కృష్ణ ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
करोमि यद्यत् सकलम् वरस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం